ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి బడ్జెట్లో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కింద కొన్ని టార్గెట్స్ని ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే దాదాపు 100 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని 2047 కల్లా మనం న్యూక్లియర్ పవర్ నుంచి ప్రొడ్యూస్ చేయగలగాలి. ఇప్పుడు మన కెపాసిటీ ఎంత ఉంది? 8 గిగావాట్స్ మాత్రమే ఉందన్నమాట. 2047 కల్లా దాన్ని 100 గిగావాట్స్ వరకు తీసుకెళ్ళాలి అనేది ఫస్ట్ టార్గెట్. అండ్ రెండోది ఏంటి అంటే ఎస్ఎంఆర్స్ అంటారు, అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అని అర్థము. సో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్కి గవర్నమెంట్ పుష్ ఇస్తుంది. దాదాపు వాటి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, డిప్లాయ్మెంట్కి 20,000 కోట్ల ఎలొకేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిందనమాట. అసలు ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి చూద్దాము. ఇవి ఒక అడ్వాన్స్డ్ వేరియంట్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఓన్లీ ఇవి 300 మెగావాట్స్ కెపాసిటీని కలిగి ఉంటాయి. అయితే ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే వీటి యొక్క ఆపరేషన్స్ చాలా ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. అంటే ఫ్యాక్టరీలో ఈ కాంపోనెంట్స్ అన్ని తయారు చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి కదా, విండ్ కానీ లేదా అదర్ టైప్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ రియాక్టర్స్ని మనం వాడొచ్చు అనమాట. ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు మనము. అయితే మీరు కామెంట్ సెక్షన్లో ఇండియా ఈ మధ్య కాలంలో ఏ కంట్రీతో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి అగ్రిమెంట్ చేసుకుంది అనేది చెప్పండి.